ప్రస్తుతం తాళరావు బైపాస్ రోడ్లో ఉన్నానండి. అంటే బయలుదేరడం అయితే కాకినాడ నుంచి బయలుదేరాను, కానీ వీడియో స్టార్ట్ చేయడం అన్నది తాళరావు బైపాస్ రోడ్ నుంచి స్టార్ట్ చేశానండి. ఇక్కడ మనం లెఫ్ట్ టర్న్ తీసుకుంటే ఈ పెట్రోల్ బంక్ పక్క నుంచి లెఫ్ట్ టర్న్ తీసుకుంటే గాడిమొగ వెళ్తామండి. గాడిమొగ అంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ అవి ఉన్నాయి కదండి, అదే అండి పెట్రోల్ బంక్ పక్క నుంచి అండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. బ్యాక్ టు మై కెమెరా వ్యూ అండి. మనం తాళరావు దాటి శంకర్రావు అనేసి విలేజ్ దగ్గరికి వచ్చామండి. ఈరోజు ఎక్కడికి వెళ్తున్నామంటే, ఈ మధ్యన సోషల్ మీడియాలో ఒక విలేజ్ చాలా వైరల్ అయిందండి. ఆ విలేజ్ మీకు చూపించడానికి వెళ్తున్నాను. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందండి, స్కిప్ చేయకుండా చూడండి. సోషల్ మీడియాలో వైరల్ అయిన విలేజ్ అని చెప్పాను కదండి, ఇదొక ఐలాండ్ విలేజ్ అండి. ఈ విలేజ్ ఏంటంటే డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉందండి. అంటే మనం ఇప్పుడు కోనసీమ వెళ్తున్నామండి. ఈ ఐలాండ్ విలేజ్ పేరు పల్లం విలేజ్ అండి. పల్లం ఐలాండ్ అంటారనమాట. ఇది చూడడానికైతే నేను కొన్ని వీడియోల్లో చూశాను, చాలా బాగుందండి. మన వ్యూయర్స్కి కూడా మనం ఎందుకు చూపించకూడదు అనేసి అనుకుని నేను బయలుదేరాను అనమాట. చూద్దామండి, ఒకసారి వెళ్ళి చూద్దాం విలేజ్ అది ఎలాగున్నది, రూట్ అది ఎలాగున్నది అన్నది. మనం ప్రస్తుతం అయితే యానం బైపాస్ రోడ్లో ఉన్నామండి. యానం గోదావరి బ్రిడ్జ్ దాటిన తర్వాత పల్లం ఉన్న విలేజ్ వెళ్ళడానికి 2-3 రూట్లు ఉన్నాయండి. అంటే NH 216లో ఉన్నాం కదండి, NH 216 నుంచి డైవర్షన్ తీసుకొని లెఫ్ట్ సైడ్ వెళ్ళాలన్నమాట. దానికి 2-3 దగ్గరలో రూట్ చూపిస్తుంది గూగుల్ మ్యాప్స్. అది కనుక్కొని వెళ్దామండి, ఏ రూట్ అయితే బాగుంటుందో ఆ రూట్ కనుక్కొని వెళ్దామండి. ఏదైనా కోనసీమ కదండి, రూట్ అయితే మాత్రం సీనిక్గానే ఉండిపోతుందండి. యానంలో ఫ్యూయల్ రేట్స్ తక్కువ ఉంటాయండి. ఒకసారి ఫ్యూయల్ ఫుల్ చేయించుకునేసి వెళ్ళిపోదామండి. ఫ్యూయల్ ఫుల్ చేయించుకున్నానండి. ఇక్కడ మనం లెఫ్ట్కి వెళ్తే యానం ఊర్లోకి వెళ్తామండి. మనం స్ట్రైట్కి వెళ్తే గోదావరి మించి అమలాపురం సైడ్ వెళ్తాం అన్నమాట. ఈ బ్రిడ్జ్ యానంకి కోనసీమకి మధ్యన ఉండే గోదావరి మీద బ్రిడ్జ్ అండి. అంటే గౌతమి పాయ్ అన్నమాట. గోదావరి గౌతమి పాయ్ మీద బ్రిడ్జ్ అండి ఇది. గోదావరి దాటి కోనసీమలోకి ఎంటర్ అయ్యామండి. మనకి పొలం వెళ్ళడానికి స్ట్రైట్గా ఒక రూట్ ఉందండి. స్ట్రైట్గా వెళ్ళి అమలాపురం యువతలు ఏంటంటే లెఫ్ట్ టర్న్ తీసుకోవచ్చు. తర్వాత మురమళ్ళ దాటాక అప్పనపల్లి టోల్ ప్లాజా ముందు లెఫ్ట్ టర్న్ ఒకటి చూపిస్తుందండి గూగుల్ మ్యాప్స్. ఆ రెండిట్లో ఏదో ఒక డైవర్షన్ తీసుకుని వెళ్దామండి. పల్లం ఐలాండ్ అండి. ఇది కొమరగిరి విలేజ్ అండి. అంటే మురమళ్ళ కంటే ముందు ఉంటుంది అనమాట ఈ రూట్లోనే. ఇది మురమళ్ళ విలేజ్ అండి. ఎదర గోదావరిపై ఒకటి ఉంటుంది, గోదావరిపై బ్రిడ్జ్ ఉంటుందండి. బ్రిడ్జ్ దాటిన వెంటనే మనం లెఫ్ట్ డైవర్షన్ తీసుకోవాలండి. ఇక్కడ ఒక గోదావరి బ్రిడ్జ్ ఉంటుందని చెప్పాను కదండి, అది ఇదేనండి. మురమళ్ళ దాటిన తర్వాత మనం అప్పనపల్లి టోల్ ప్లాజా కంటే ముందు లెఫ్ట్ డైవర్షన్ తీసుకుంటామండి. ఆ రూట్లో వెళ్తే మనం ఒక టోల్ ప్లాజా కూడా స్కిప్ చేయొచ్చు అనమాట. ఇక్కడ లెఫ్ట్ డైవర్షన్ తీసుకుంటున్నానండి. మనం నేషనల్ హైవే 216 నుంచి డైవర్షన్ తీసుకోగానే ఈ విధంగా ఉందండి రూటు. చూడండి ఎంత బాగుందో రూటు.
ఫ్రెండ్స్ చూడండి, దారిలో రొయ్యల చెరువులు కనిపించినాయని ఆగానండి మీకు చూపిద్దామనేసి. ఇవన్నీ ప్రాన్ కల్చర్ అండి. చూడండి, వాటర్లోనే ఎయిరేటర్స్ ఉన్నాయన్నమాట. ఏంటంటే వాటర్ని కలుపుతుంటాయండి. అంటే ఆక్సిజన్ లెవెల్స్ పడిపోకుండా ఉండటానికి, వాటర్లో ఆక్సిజన్ లెవెల్స్ పడిపోకుండా ఉండటానికి అది వాటర్ని కదుపుతుంటాయండి. అంటే గాలిలో ఉన్న ఆక్సిజన్ కొంచెం వాటర్లో కలిసి మళ్ళీ రొయ్యలు అవి ఆక్సిజన్ పీల్చుకుని బతుకుతాయండి. కోనసీమలోని ఆల్మోస్ట్ అన్ని రోడ్లకి ప్యారలల్గా ఒక కాలువలు ఉంటాయండి. ఇక్కడ కూడా చూడండి, మనకి రోడ్డు వారనే ఒక కాలువ వస్తుంది అనమాట. అలాగా రోడ్డు పక్కన ఒక కాలువ ఉందండి. ఫ్రెండ్స్, నాకు ఈ రూట్ చూస్తుంటే పూర్తిగా ఎడిట్ చేయకుండా రా ఫుటేజ్ పెట్టాలనిపిస్తుందండి. కానీ ఏంటంటే వీడియో లెంత్ పెరిగిపోద్ది కదండి, అందుకే అలాగే ఎడిట్ చేయవలసి వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక పాక చూశాను. మన సైడ్ అయితే తాటాకులతో పాకలు వేస్తారు కదండి, ఇక్కడంతా కొబ్బరాకులతో ఉన్నదండి. అదే కోనసీమ ప్రత్యేకత అండి. ఆవులు కూడా చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. ఇది ఏటుగట్టు రూట్ లాగా ఉందండి. ఈ రోడ్డు ఏంటంటే చాలా ఎత్తుగా ఉంది. రోడ్డు అటు ఇటు కొబ్బరి చెట్లు ఉన్నాయండి. ఈ రోడ్డు పక్కనే గోదావరి కూడా ప్రవహిస్తుందండి. ఇదొక గోదావరి పాయ అండి. మధ్యలో ఏంటంటే చాలా చిన్న చిన్న ఊర్లు ఉన్నాయండి. అంటే మనకి రైట్ సైడ్ ఏంటంటే ఒక కాలువలాగా ఉంది. ఆ కాలువకి అవతల కూడా చిన్న చిన్న ఊర్లు ఉన్నాయండి. ఇక్కడ ఒక చిన్న విలేజ్ ఉందండి. ఇది కర్రివాణి రేవట్ అండి ఈ విలేజ్ పేరు. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, ఇటు సైడ్ కొబ్బరాకులు ఇల్లు ఉంటాయని చెప్పాను కదండి, మీకు చూపిద్దామనేసి వచ్చానండి. ఒక ఇంటి దగ్గర ఆగాను అనమాట. చూడండి, ఇక్కడ కుక్కలు కూడా ఉన్నాయి. మన మీదకి వచ్చినా వస్తాయండి. వెళ్ళిపోదామండి. చూడండి, కొబ్బరాకులు ఇల్లు ఎలా ఉంది, నచ్చిందండి ఫ్రెండ్స్. చూడండి, రోడ్డు పక్కన పసుపుగా పువ్వులు ఉన్నాయండి, చాలా బాగున్నాయి. ఇవి మొత్తం రోడ్డు అంతా ఎవరో క్రోటన్స్ వేసినట్టు పెరిగినాయండి. ఇక్కడ చిన్న లాకుల్లాగా ఉన్నాయండి. అంటే గోదావరి నుంచి వాటర్ ఈ పంట పొలాలకి వెళ్ళడానికి అనుకుంటాను. చూడండి, ఇక్కడ కూడా ఇంకో లాక్ కనిపించిందండి. ఇట్లా లాకులు అంటారనమాట. ఇక్కడ చాలా వరకు అంటే పాకల లాంటి ఇళ్ళన్నీ కొబ్బరాకులతోటే నేసారండి. రోడ్డు పక్కన గోదావరి ప్రవహిస్తుందండి. రూట్ అయితే మాత్రం చాలా సీనిక్గా ఉందండి. ఇక్కడ లాకులు చాలా ఎక్కువ ఉన్నాయండి. చూడండి, ఇదొక లాకు. మనం ఇప్పటికి ఇది థర్డ్ లాక్ క్రాస్ చేసాం అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఈ రూట్ ఎలా ఉందో. ఈ విలేజ్ పేరు ఏంటంటే పల్లంకూరు విలేజ్ అండి ఇది.
అంటే మనకి పల్లం కంటే ముందు, పల్లం ఐలాండ్ కంటే ముందు ఈ ఊరు వెళ్తామండి. ఇది పల్లంకూరు మెయిన్ రోడ్ అండి. ఈ ఊరు పేరు కందికుప్ప అండి. ఇది కోనసీమ జిల్లాలో ఉందండి కందికుప్ప. ఎప్పుడు పేర్లు వినడమే కానీ ఇటుపక్క ఎప్పుడు రాలేదండి. ఇక్కడ బిర్యానీ పాయింట్స్ ఎక్కువ ఉన్నాయండి ఈ ఊర్లోని, కందికుప్ప ఊర్లోనే. కందికుప్ప దాటాక ఒక పెట్రోల్ బంక్ వస్తుందండి, అంటే కందికుప్ప ఊర్లోనే. కొంచెం ఎదురుకొచ్చాక పెట్రోల్ బంక్ వస్తుంది, అక్కడ లెఫ్ట్ టర్న్ తీసుకున్నామండి. ఈ రూట్ ఏంటంటే డైరెక్ట్గా పల్లం ఐలాండ్కి వెళ్ళిపోద్దండి. ఎలాగైనా కోనసీమేనండి, పచ్చదనానికి అన్నిటికీనే. చూడండి ఎంత పచ్చగా ఉందో, కొబ్బరి చెట్లు అన్నిటితోటి. ఫ్రెండ్స్, పల్లం విలేజ్ చేరకముందే నాకు ఒక బ్యూటిఫుల్ వ్యూ కనిపించిందండి, మీకు చూపిద్దామని ఆగాను. చూడండి ఒకసారి. ఇవన్నీ చేపల చెరువులు కానీ రొయ్యల చెరువులు కానీ అవి ఉంటాయండి. అంటే గోదావరి వాటర్ ఎక్కువ ఉంది కదండి, వాటర్ ఎక్కువ వచ్చి ఉన్నట్టుంది. ఈ విధంగా కనిపిస్తున్నాయండి. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ ఒక తెప్ప మీద వేటకెళ్తున్నట్టు అన్నారు, కనిపించింది, మీకు చూపిద్దామని ఆగానండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విలేజ్ ఇలాగా మడ అడవులతోటి, తర్వాత మడ మొక్కలతోటి, వాటర్ తోటి సరౌండ్ అయి ఉంటుందండి. ఆ ఇల్లు కూడా చూడండి వాటర్లోనే ఉందండి. ఫ్రెండ్స్, మనం పల్లం ఐలాండ్ విలేజ్కి రీచ్ అయ్యామండి. ఇది ఐలాండ్ అని చెప్పాను కదండి. ఇది ఏంటంటే వాటర్ పాయలతోటి, తర్వాత మడ అడవులతోటి ఉంటుందండి. చుట్టూ మడ అడవులు, వాటర్ పాయలు ఉంటాయి అన్నమాట. మధ్యలో ఉంటుంది అనమాట విలేజ్, లంక గ్రామం అన్నమాట అండి ఇది. చుట్టూ వాటర్ ఉంటుందండి, చుట్టూ వాటర్, తర్వాత మడ అడవులు ఉంటాయి అన్నమాట. గ్రామం చూడండి, ఫస్ట్ మీకు చూపిస్తాను. గ్రామంలోకి ఇంకా వెళ్ళలేదన్నమాట. గ్రామంలోకి వెళ్ళడానికి ఈ బ్రిడ్జ్ ఉంది కదండి, ఈ బ్రిడ్జ్ మీద వెళ్ళాలండి. చూడండి వాటర్, ఎంత వాటర్ ఉందో. పూర్తిగా వాటర్ తోటి సరౌండ్ అయి ఉంటుందండి విలేజ్. ఇప్పుడు విలేజ్లోకి వెళ్ళి చూద్దామండి. చూడండి ఫ్రెండ్స్, కొన్ని ఇళ్ళు కూడా వాటర్లో ఉన్నట్టుగానే ఉన్నాయండి. ఇక్కడ ఒక ఇల్లు ఉంది చూడండి, అది వాటర్లో ఉన్నట్టుగానే ఉందన్నమాట. ఫ్రెండ్స్, ఈ వాటర్ మీద బ్రిడ్జ్ ఉందని చెప్పాను కదండి, ఊర్లోకి వెళ్ళడానికి ఇది యాక్సెస్ అండి. ఇది ఒకటే బ్రిడ్జ్ అనమాట. ఊర్లోకి వెళ్తున్నానండి. ఒక వెహికల్ వెళ్తే ఇంక రావడానికి దారి లేదండి. ఒకసారి ఊర్లోకి అలాగెళ్ళి ఊరు ఎలాగున్నదో చూపిస్తానండి మీకు. ఇక్కడ మరి మంచినీళ్ళు ఎలాగొస్తున్నాయో తెలీదు, అందరూ వాటర్ పట్టుకుంటున్నారండి. ఒకసారి కనుక్కుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ గవర్నమెంట్ వాటర్ సప్లై కూడా ఉందండి, మంచినీళ్ళు సప్లై చేస్తున్నారనమాట. అందరూ ఇలాగ ట్యాప్స్ తోటి పట్టుకుంటున్నారండి. బాగున్నారా? ఇవి మంచినీళ్ళు అండి, అంటే గవర్నమెంట్ సప్లై చేస్తుందండి, మీరు మామూలుగా ఏమైనా వేరే ఏర్పాటు చేసుకున్నారా అని? గవర్నమెంట్ నీళ్ళే ఇవన్నీ, అంటే ఇవి లేకపోతే ఉప్పు నీళ్ళే, అంటే మంచినీళ్ళు కావాలంటే గవర్నమెంట్ సప్లై చేసిన నీళ్ళే అన్నమాట. ఓకే అమ్మా.
చూశారు కదా ఫ్రెండ్స్, మంచినీళ్ళు ఇక్కడ గవర్నమెంట్ సప్లై చేస్తుందటండి అందరికీ. తర్వాత ఏంటంటే ఈ ఊరు చుట్టూ ఉన్న నీరు ఏంటంటే గోదావరి నీళ్ళు సముద్రం నీళ్ళు కలిసి ఉంటాయండి. అందువల్ల ఏంటంటే ఉప్పగానే ఉంటాయి అన్నమాట నీళ్ళు. మంచినీళ్ళు మాత్రం గవర్నమెంట్ సప్లై చేస్తుందండి. చూడండి, ఎవరికాళ్ళు ఇలా ట్యాప్స్ ఉన్నాయి. ట్యాప్స్ దగ్గర నుంచి ఇలా పైపులు పెట్టుకుని ఎవరికాళ్ళు తీసుకుంటున్నారండి వాటరు. ఒకసారి అలా ఊరంతా చూద్దామండి. అంటే మన దగ్గర డ్రోన్ లేదు, కానీ డ్రోన్ ఉంటే మనకి క్లియర్గా ఈ ఐలాండ్ ఎలాగ ఉన్నది అన్నది కనిపిస్తుందండి. డ్రోన్ విజువల్స్లో అయితే పూర్తిగా కంప్లీట్గా ఐలాండ్ వ్యూ చూడొచ్చండి. ఈ విలేజ్లోకి ఎంటర్ అవగానే ఎక్కడికక్కడ వాటర్ స్టోర్ చేసుకుంటున్నారండి మంచినీళ్ళు. మరి వాళ్ళకి ఇబ్బందే కదండి ఉప్పు నీళ్ళతోటి. చూసారా, ఎక్కడికక్కడ అందరూ వాటర్ పట్టుకుని డ్రమ్ముల్లో అయితే డ్రమ్ముల్లోని, బిందెల్లో అయితే బిందెల్లోని అలాగే వాటర్ స్టోర్ చేసుకుంటున్నారు అనమాట. ఊర్లో ఇక్కడ చిన్న మార్కెట్ ఉందండి. ఫ్రెండ్స్, మన వెహికల్ ఇక్కడి వరకు వెళ్తుందండి. ఇక్కడి నుంచి ఎదరికి వెళ్ళడం చాలా కష్టం అనమాట. అందువల్ల మళ్ళీ వెనక్కి తిరిగిపోతున్నానండి. అంటే 2 వీలర్స్ అయితే వెళ్తాయి, కానీ 4 వీలర్ వెళ్ళదండి. ఈ ఊర్లో ఏంటంటే ఎక్కడికక్కడ వాటర్ స్టోర్ చేసుకోవడం ఎక్కువ కనిపించిందండి. అంటే వాటర్కి ఎక్కువ ఇబ్బంది ఉంటుంది అనమాట. అది న్యాచురల్గా ఉంటుంది కదండి, ఎందుకంటే చుట్టూ సముద్రం నీరు. ఫ్రెండ్స్, చూశారు కదండి, పల్లం విలేజ్ అయితే ఇలాగ ఉందండి. అంటే మన దగ్గర డ్రోన్ లేదు కాబట్టి డ్రోన్ విజువల్స్ చూపించలేకపోతున్నాం అండి. అందులో అయితే డ్రోన్ విజువల్స్లో అయితే కంప్లీట్గా మనకి ఐలాండ్ క్లియర్గా కనిపిస్తుందండి. చూడండి, ఊర్లో అందరూ వాటర్ తెచ్చుకోవడానికి చాలా బిజీగా ఉన్నారండి. ఈ పల్లం అనే గ్రామం ఏంటంటే అండి, డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అమలాపురంకి దగ్గరలో ఉంటుందండి. 18 కిలోమీటర్ల దగ్గరలో ఉంటుంది. ఈ విలేజ్లో ఏంటంటే ఎక్కువ మత్స్యకార కుటుంబాలు ఉంటాయండి. వీళ్ళందరూ ఏంటంటే ఈవినింగ్ టైంలో ఎక్కువ వాటికి వెళ్తారటండి. అందుకే ఇక్కడ బోట్లు ఎక్కువ ఉంటాయి. మన వాటర్లో ఈ బోట్లు ఎక్కువ కనిపించట్లేదు. మార్నింగ్ టైంలో వస్తే బోట్లు ఎక్కువ కనిపిస్తాయండి. మనం ఈవినింగ్ వచ్చాం కదండి, బోట్లు ఎక్కువ కనిపించట్లేదు అనమాట. ఇప్పుడు మళ్ళీ మనం ఐలాండ్ ఆ బ్రిడ్జ్ క్రాస్ చేసుకుని బయటకు వచ్చామండి. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా పల్లం విలేజ్. ఇది సోషల్ మీడియాలో చాలా వైరల్ అయిందండి. అంటే ఉమ్మడి గోదావరి జిల్లాలో ఒక ఐలాండ్ విలేజ్గా వైరల్ అయిందండి సోషల్ మీడియాలో. ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నానండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీడియో ఎలాగుందో కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో అండి.